చిలకలూరిపేట రోడ్లను అమెరికా రోడ్లలాగా చేసిన మంత్రి పత్తిపాటి పుల్లారావును రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ నటి దివ్యవాణి అన్నారు. పుల్లారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దివ్యవాణి రాష్ట్రంలో దోచుకోవడానికి 3 అనకొండలు కాచుకుని ఉన్నాయని వాటికి ఎంత తిన్నా తరగదు అన్నారు. వీటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రచారంలో భాగంగా వీధి వీధిన పుల్లారావుకు ప్రజలు గుమ్మడికాయలతో హారతులిచ్చి స్వాగతం పలికారు. ఒక తాటి మీద ఏక మనస్సుతో మన భవిష్యత్తుని కొంతమంది తెలంగాణ కుక్కల చేతిలో పెట్టకుండా మీ అందరూ న్యూస్ లో వింటున్నారండి. ఆంధ్రులు ఏమన్నారండి కేసీఆర్? మనం కుక్కలం అంట, మనం తినే బిర్యానీ పేడతో సమానం అంట. మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 3 అనకొండాలు ఉన్నాయండి. అనకొండ పొట్టలో ఎంత పెట్టుకున్నా సరిపోతుందా? సరిపోతుందా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కట్టమన్నారు మన పెద్దలు. ఈ రోజు ఈ 3 అనకొండాలని మీ పవిత్రమైన ఓటుతో తెలుగు వాళ్ళ పౌరుషాన్ని చూపించే విధంగా మనము వాళ్ళకి తీర్పు చెప్పాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నానండి. మామ కోసం వెన్నుపోటు పొడిచి సీఎం గారి దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాలుగా నిజంగా ఈ చిలకలూరిపేట పట్టణాల్లో ఈ గ్రామంలో నడుస్తుంటే నాకు అమెరికా రోడ్లు గుర్తొస్తున్నాయండి. ఒకప్పుడు మీటింగ్స్ కొరకు నేను ఇక్కడికి వచ్చిన దాన్ని. ఈరోజు చిలకలూరి పేటను చూస్తుంటే మెడ్రాస్ రోడ్డు హైవే రోడ్డు లాగా చక్కని రోడ్లు వేశారు అన్నయ్య. ఈ 10 సంవత్సరాల్లో ఎంతటి చక్కటి అభివృద్ధిని ఇచ్చాడు. యథా రాజా తదా ప్రజలాగా ఏ గూటి దొంగలు ఆ గూటికే చేరతాయని ఇక్కడ భజన కార్యక్రమం చల్లక పోయి వైఎస్ఆర్సీపీలో చేరింది. ఆ వంట ఎన్ఆర్ఐ అంట. ఇక్కడ ఓట్లు వేయించుకొని వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదండి. పదవుల మీద వ్యామోహంతో వచ్చిన వాడు. కోడి కత్తి డ్రామా కోళ్ళి రోజులతో సిగ్గుపడుతున్నాయండి. ఇటువంటి దొంగల నాయకులకి మేము ఊత పదవి అయిపోయామని కోళ్లకు నోరుంటే అయ్యి చెప్తాయి, అయ్యా దొంగ నాయకుడా, అయ్యా 31 కేసులున్న అన్యాయమైన నాయకుడా, మా కోడే నీకు దొరికిందా, మేము సిగ్గుతో తలలో ఉంచుకున్నామని కోళ్లకు నోళ్ళు వస్తే అయ్యా తెలుగుదేశం గురించి ప్రచారం చేసే విధంగా ఒక్కొక్కరికి వస్తాయండి చంద్రన్న అని చెప్పని. కోడి కత్తిప్ప ఆ డ్రామాతో ఒక్కళ్ళనైనా నిర్దోషులుగా వాళ్ళు దోషులుగా తేల్చగలిగారా? లేదు. డేటా దొంగలు. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన ఇంటి మనిషిగా ఒక అజాత శత్రువుగా తన ఇంటి నాయకత్వాన్ని